మేబీ ఐపీఎల్ లో కూడా అడ్వర్టైజ్మెంట్ మీరు చూసే ఉంటారు. మన వాడే స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్కార్ట్, మింత్రా, ఏటీఎం ఇస్ జస్ట్ క్యాష్ బాక్స్, బటన్స్ అండ్ స్క్రీన్. బట్ మనకు కనిపించిన 3 సింహాలు పేటిఎం, గూగుల్ పే, ఫోన్ పే అయితే మనకు కనిపించిన 4వ పే రేజర్ పే. మీరు చూసే బేసిక్ స్టార్టప్స్ నుంచి పెద్ద లార్జ్ ఎంటర్ప్రైజెస్ వరకు ప్రతి దానికి ఒక పేమెంట్ గేట్వే అనేది ఇంపార్టెంట్. సో ఈ పేమెంట్ గేట్వేలో రేజర్ పే అనేది ఇండియాలో బాగా వినిపించే పేరు. మేబీ ఐపీఎల్ లో కూడా అడ్వర్టైజ్మెంట్ మీరు చూసే ఉంటారు. Born in India, loved everywhere. Ritesh, 5 stars for you, man. Razorpay, and we are here to empower. I want to empower Bharat with quality education. We are reimagining healthcare. Setting the meat industry right. Relative is my Listen to naysayers. solve a real problem, do the impossible. లార్జ్ బిజినెసెస్, బుక్ మై షో, రెడ్ బజ్, ఓయో, స్విగ్గీ, జొమాటో, వీళ్ళందరూ కూడా రేజర్ పే క్లయింట్స్. వీళ్ళందరూ పేమెంట్ గేట్వేకి వాడేది రేజర్ పే మాత్రమే. అసలు ఈ రేజర్ పే ఏం చేస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఏదైనా ఒక D2C బ్రాండ్ తీసుకోండి. సో D2C అంటే డైరెక్ట్ టు కన్స్యూమర్, అంటే వీళ్ళ యొక్క ప్రోడక్ట్స్ సర్వీసెస్ యూజువలీ ఆన్లైన్ లోనే ఉంటాయి. సో మనం పేమెంట్స్ కూడా ఆన్లైన్ లోనే చేస్తాం. సో మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, మేబీ మీకు అర్థం అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కొత్తగా స్టార్ట్ అయిన క్లాతింగ్ బ్రాండ్ తీసుకోండి. యూజువలీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇనిషియల్ స్టేజ్ లో QR కోడ్ పెట్టడము లేదా ఫోన్ నెంబర్ ఇవ్వటమో చేస్తారు. సో అదొక స్కేల్కి వచ్చాక ఆటోమేటిక్ గా రిస్ట్రిక్ట్ అవ్వడమో బ్యాంక్ అకౌంట్ లేదా ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్స్ అవుతూ ఉంటాయి. సో బహుశా మీరు కూడా వినే ఉంటారు. కానీ ఇది ఎలా ఉంటుందంటే, మనం ఒక 2 వీలర్ వెహికల్ లైసెన్స్ తీసుకుని ట్రక్ నడిపేస్తామంటే యూజువలీ డజంట్ మేక్ సెన్స్ కదా. సో సేమ్ అలానే ఇలాంటి స్మాల్ బిజినెసెస్ కి ఇన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటే, లార్జ్ స్కేల్ ఎంటర్ప్రైజెస్ కి మన వాడే స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్కార్ట్, మింత్రా ఏదైనా కూడా వాటికి ఇంకా ఎక్కువ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఎయిదర్ ఇట్స్ స్మాల్ బిజినెస్ ఆర్ లార్జ్ బిజినెస్, సో ఆ ట్రాన్సాక్షన్ ని లీగల్ గా, సెక్యూర్ గా, ఫాస్ట్ గా కస్టమర్ అకౌంట్ నుంచి డైరెక్ట్ గా బిజినెసెస్ అకౌంట్ కి ఈ మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా ఉండి ట్రాన్సాక్షన్స్ ని స్మూత్ గా హ్యాండిల్ చేసేదే ఈ రేజర్ పే. ఈ రేజర్ పే అనేది ఒక యాప్ కాదు, అలానే వెబ్సైట్ కూడా కాదు. ఇది బిజినెసెస్ కి APIs ని ఇస్తుంది. మీకు API అంటే ఇంకొంచెం క్లియర్ గా అర్థం కావాలంటే, మీరు ఒక ATM కి వెళ్ళారు అనుకోండి మనీ విత్డ్రా చేయడానికి. సో మీ మనీ అనేది ATM లో ఉండదు, బ్యాంక్ కంప్యూటర్ లో ఉంటది. సో మీరు పిన్ ఎంటర్ చేయగానే ఈ ఇన్ఫర్మేషన్, టైప్ చేసిన పిన్ బ్యాంక్ కంప్యూటర్ కి వెళ్తుంది. ఇలా ఒక టైప్ చేశాడు రైట్ ఆర్ రాంగ్ అని. సో అక్కడ అది కరెక్ట్ అయితే అగైన్ ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ పాస్ అవుతుంది అండ్ మీరు నెక్స్ట్ స్టెప్ కి వెళ్తారు. సో తర్వాత మీరు మనీ విత్డ్రా చేసుకోవాలనుకోండి, మీకు ఒక 1000 రూపీస్ విత్డ్రా చేద్దాం అని మీరు సో 1000 కొడతారు. మీ బ్యాంక్ అకౌంట్ లో 1000 రూపీస్ ఉందా లేదా అని మళ్ళీ ఈ API సిస్టమ్ అనేది ATM లో ఉండే సాఫ్ట్వేర్ కంప్యూటర్ బ్యాంక్ తో కాన్వర్జేషన్ చేస్తుంది. ఈ మధ్యలో కాన్వర్జేషన్ అవుతుంది చూడండి. సో దీన్నే మనం API అని అంటాం. మేబీ మనకి కనబడకపోవచ్చు. ATM ఇస్ జస్ట్ క్యాష్ బాక్స్, బటన్స్ అండ్ స్క్రీన్. బట్ ఇంటర్నల్ గా 2 సాఫ్ట్వేర్స్ మధ్య ఈ కాన్వర్జేషన్ ఒక బ్రిడ్జ్ లో ఏర్పడుతుంది చూడండి. సో దాన్నే మనం API అని అంటాం. ఈ రేజర్ పే అనేది బిజినెసెస్ కి APIs ఇస్తుంది. ఎలా అంటే, మీరు ఒక ఆర్డర్ పెట్టారు అనుకోండి, మింత్రా ఆర్ ఫ్లిప్కార్ట్ నుంచి ఒక ఆర్డర్ పెట్టగానే మీకు ట్రాన్సాక్షన్ వెంటనే సక్సెస్ఫుల్ అని టింగ్ అని ఒక మెసేజ్ వచ్చేస్తుంది. బట్ బ్యాక్గ్రౌండ్ లో ఎంత ప్రాసెస్ నడుస్తుంది అంటే, ఈ రేజర్ పే అనేది రైట్ బ్యాంక్ రూట్ ని ఎంచుకుంటది. మీరు UPI ఆర్ ఏదైనా కార్డ్ వాడి ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేశారనుకోండి, రేజర్ పే దగ్గర డిఫరెంట్ బ్యాంక్స్ ఉంటుంది. అంటే టు చూస్ రైట్ పాత్, ఫర్ ఎగ్జాంపుల్ SBI, HDFC, ICICI. సో SBI సర్వర్ డౌన్ ఉంది, సో వద్దు. సో API ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు త్రూ దిస్ కన్వర్జేషన్. ఒక మెసేజ్ పాస్ చేస్తుంది, సర్వర్ డౌన్ ఉంది, సో ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్ అవ్వదు. నెక్స్ట్ HDFC, సో స్టేబుల్ లేదు, మేబీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు 50%. థర్డ్ వన్ ఇస్ ICICI, సో ఫాస్ట్ గా ఉంది, సో పేమెంట్ సక్సెస్ఫుల్ అవ్వచ్చు. సో వెంటనే పేమెంట్ అనేది ఇనిషియేట్ అవుతుంది. ఈ ప్రాసెస్ ఉంది చూడండి, దీన్ని మనం పేమెంట్ ఆర్కెస్ట్రేషన్ అని అంటాం. వెంటనే మా బిజినెస్ అకౌంట్ లో ఈ డబ్బులు అనేవి పడవు. సో దేర్ సంథింగ్ కాల్డ్ సైకిల్ సెటిల్మెంట్స్, T+1 ఆర్ T+2. సో ఇది యూజువలీ ఒక నోడల్ గేట్వే దగ్గర నోడల్ అకౌంట్ లో మనీ అనేది పార్క్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ 1-2 days ఈ ట్రాన్సాక్షన్ అనేది బిజినెసెస్ కి వెళ్తుంది. మనం చూసే ఈ పేమెంట్స్ ఇంత క్విక్ గా అయిపోయినా బ్యాక్గ్రౌండ్ లో ఇంత నడుస్తుంది. సో ఇంత తలకాయ నొప్పులు ఇవన్నిటికీ బిజినెసెస్ అక్కర్లేక ఇలాంటి రేజర్ పే లాంటి పేమెంట్ గేట్వే కంపెనీస్ ని హైర్ చేసుకొని, ఇన్స్టెడ్ వాళ్ళు ఈ RBI అండ్ NPCI గైడ్ లైన్స్ ని ఫాలో అయ్యి ఒక ట్రాన్సాక్షన్ అనేది యూజర్ అకౌంట్ నుంచి సక్సెస్ఫుల్ గా బిజినెస్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. దిస్ ఇస్ హౌ రేజర్ పే వర్క్స్. మీకు ఇలాంటి కాంటెంట్ నచ్చితే డూ సబ్స్క్రైబ్ ఫర్ సైమీస్ నిఖిల్ యూట్యూబ్ ఛానల్. అండ్ వీలైతే రీపోస్ట్ ఆర్ రీషేర్ సంథింగ్ ఇన్స్టాగ్రామ్ లో ఉంది కదా, సో ప్లీజ్ ట్రై టు గివ్ దాట్. ఇది మీ ఫ్రెండ్స్ ఫీడ్ లో కూడా వెళ్తుంది. సో ఇది మీరేం షేర్ చేసినట్టు కాదు, బట్ so that it would be helpful for your friends also. So please try to give a click. It would be helpful for me to give more content like this. So thank you.